मा सुदामा वर्धिनीमा धर्मदेमा सुरदेमा निम्नमा निष्क्रमक्रमा कैवदन्नः श्री श्रीनिवास परमन्दनन्नः श्री श्रीनिवास परमांगनिर्दन्नः वक्त्राब्जे भाग्यलक्ष्मी करतलकमले हृदय सरसिजे भूतकारुण्यलक्ष्मी पात्राग्रे सौम्यलक्ष्मी वैद विजयतां सर्वसाम्राज्यलक्ष्मी श्रीभक्तवत्ससे స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనం ఉండాలని నేను కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ సందర్భంలో నేను ఆర్డీఓ గారిను పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. ఈఓను చైర్మన్ ఎవరైతే డోనార్లు ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకు కొంత సౌకర్యము దేవునికి సంబంధించిన సేవల లోపల కార్యక్రమాల లోపల భాగస్వామ్యం ఉండాలి. వంశపారంపర్యంగా వస్తూ ఉన్నాం కాబట్టి చైర్మన్కి సంబంధించిన తమ్ముడు కుటుంబంలో అన్నిట్లలో అనేటువంటి పద్ధతికి వద్దు. అందరూ కలిసి డోనార్ల ప్రాధాన్యత వాళ్ళకి ఏమేమి చేస్తారో కొంత కూర్చొని నరేందర్ రెడ్డి గారు చైర్మన్గా అర్బన్ బ్యాంక్ చైర్మన్ గారు మీరు కూర్చొని కొంత డోనార్లకు గౌరవ మర్యాద కాడ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చిన్న పిలిచి ప్రత్యేకించి వారికి ఆహ్వానం ఇచ్చి ఆశీర్వదించే కార్యక్రమం జరపాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఎక్కడైనా ఆర్గనైజేషన్ పరంగా శానిటేషన్ కానీ మున్సిపల్కి సంబంధించిన వారి ఈరోజు కరీంనగర్ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని గతంలో గౌరవ స్థానిక శాసనసభ్యుడు గంగుల కమలాకర్ గారు దేవాలయ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కలిసి బ్రహ్మోత్సవాలను ప్రారంభించినారు. ఆ బ్రహ్మోత్సవాలను కంటిన్యూ చేస్తూ స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కానీ, స్థానిక శాసనసభ్యులు కమలాకర్ గారు కానీ, పక్క శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు కానీ, పక్కన మేడిపల్లి సత్యం గారు కానీ, అదేవిధంగా కార్పొరేషన్కు సంబంధించిన చైర్మన్లు నరేందర్ రెడ్డి గారు కానీ, లైబ్రరీ చైర్మన్ మల్లేశం గారు కానీ, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్రశేఖర్ గారు ఎందుకు పేరు చదువుతాను అంటే ఇక్కడ ఆనాడు ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పుడు కూడా అందరూ భాగస్వామ్యం తీసుకున్నారు. ఇప్పుడు అందరూ రాజకీయాలకు అతీతంగా అందరూ భాగస్వామ్యం తీసుకోవాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అందరికంటే ఎక్కువగా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రారంభమైనప్పటి నుంచి ఇస్తున్న దాతలందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఆ దైవ సంకల్పంతో మీకు ఇవ్వగలిగే విధంగా ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇచ్చిన దాంట్లో కొంత దైవిక కార్యక్రమం కొరకు చేస్తూ ఉన్నారు. అందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు. వచ్చినటువంటి డబ్బు ప్రతిదీ కూడా దైవ సంకల్పం కొరకు జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రకారంగా ఖర్చు చేసేటువంటి ప్రయత్నం జరగాలి. ఎక్కడ కూడా రేపు పొద్దున ఎవరు అడిగినా ట్రాన్స్పరెంట్గా మీరు వచ్చిన ఆదాయం చూపెట్టినారు. ఖర్చులకు సంబంధించి కూడా లెక్క స్పష్టంగా డోనార్లకు ఒక కాపీ ముట్టే విధంగా అప్పుడే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. మీరు వస్తున్నటువంటి పైసలు ఖర్చు ఎంత జరిగింది అనేటువంటి లెక్క కంపల్సరీ ప్రతి ఒక్క డోనార్కు అది 50,000 రూపాయలు డోనార్ కాడ నుంచి పెట్టుకుంటే పైదాకా అందరికీ ఒక కాపీ అయిన తర్వాత ఎంటర్ చేయాలి. దేవాలయం నుంచి ₹1 కూడా తీసేటువంటి అవసరం లేదు. ఆ ప్రకారంగా దేవాలయానికి ఏమైనా ₹2-2 మిగిలితే భక్తుల సౌకర్యం కొరకు ఏమైనా చేయగలుగుతాం అనేటువంటి ఆలోచనలు ఉండాలి. కొంత చైర్మన్ గారు ఇలా ప్రొయాక్టివ్గా పనిచేయాలి. ఈసారి మొదటిసారి చైర్మన్ గారి కుటుంబం కూడా ₹5 లక్షల ఇస్తున్నారు. మళ్ళీ అటు ఇటు ఖర్చులు ₹5 లక్షల మళ్ళీ మాయమాకు రావాలని అనుకోవద్దు దయచేసి. అన్నంకి సంబంధించిన కరుణాకర్ ఏమంటారు మొత్తం రైస్ మిల్ తరఫునే భోజనాలు, కూరగాయలు, వంట ఎవ్రీథింగ్ అంతా మీరే చేసేయండి. ఆయన ఇచ్చేదంటే పైసలు ఇస్తారు. మళ్ళీ బియ్యం ఆయన ఒకరు, కూరలు ఒకరు, మీరు మిల్లర్ పైసలు ఎందుకు కానీ కంప్లీట్ భోజనం 30 లక్షలు కానీ 40 లక్షలు కానీ ఏమైనా కానీ అందరు కలుపుకొని అందరు ఇస్తా అంటే మాట్లాడేసేది. భోజనం రైస్ మిల్ అసోసియేషన్ భోజనం పెడితే తప్పేం లేదు. సరే ఆ ఇష్యూని పరిష్కారం చేసుకుందాం. ఏదేమైనా మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ యొక్క కరీంనగర్ పాత బజార్ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. 29వ తేదీ వరకు ఉంటాయి. అయితే శోభాయాత్ర సమ్మక్క సారక్క కారణంగా 1వ తారీఖు నాడు శోభాయాత్ర జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి కరీంనగర్ ప్రజలందరూ కుటుంబాల సమేతంగా వచ్చి ఆ దేవుడి యొక్క ఆశీర్వచనం తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యత గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా
సిపి గారితో పాటుగా ప్రజలందరూ కూడా కలిసి, అధికారులు కలిసి, డోనార్లు కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ఈ కార్యక్రమం మన సర్వేజన సుఖినోభవ, కరీంనగర్ ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలతోటి, ఆరోగ్యంతో ముందుకు అన్ని వ్యాపారాలు సక్రమంగా కొనసాగే విధంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, పూజలు కూడా అదే ప్రధాన ఉద్దేశంతో సర్వేజన సుఖినోభవ, అందరికీ యొక్క ఆరోగ్యాలు, వ్యాపారాలు అందరూ కూడా బాగుండాలనేటువంటి ఆలోచనతో జరిగే ఈ బ్రహ్మోత్సవాలను రాజకీయాలకు అతీతంగా అందరూ ఘనంగా జరుపుకునేటువంటి కార్యక్రమం ఈరోజు సమీక్ష నిర్వహించుకున్నాం. దాతలు గతం కంటే కూడా అందరూ ముందుకు వచ్చినారు. దయచేసి ప్రకటించిన దాతలందరూ కూడా వెంటనే దేవాలయ కన్సర్న్ ఈవో గారికి ఈ చెల్లించి రసీదు తీసుకోవాల్సిందని ఈ సందర్భంగా కోరుతాను. మరొకసారి అందరికీ కూడా, దాతలందరికీ పేరు పేరున ప్రత్యేకించి గౌరవించి ఈరోజు ఇక్కడ స్పందించడానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పూజా కార్యక్రమాల లోపల కూడా అంతే హక్కుగా మీరు భాగస్వామ్యం తీసుకొని ఈ యొక్క కార్యక్రమాలన్నీ విజయవంతం చేయడం లోపల ఆశీర్వచనం, కుటుంబాలుగా ఆశీర్వచనం తీసుకునే లోపల తప్పకుండా మీరు ముందుండాలని ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.